మరి విత్ వైండింగ్ రెసిస్టెన్స్. సో అప్పుడు ఇంతవరకు మనం వైండింగ్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేయలేదు. సో ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. సో ఎంత ప్యూర్ కాపర్ వైర్ తీసుకున్నా కూడా మనకు రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. రెసిస్టెన్స్ని మనం అవాయిడ్ చేయలేము. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ని మనము కాపర్తో ఓన్ చేస్తాము. కాబట్టి కంపల్సరీ ఏముంటుంది, దానికి సమ్ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఆ రెసిస్టెన్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఈ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు సో ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ అండ్ సెకండరీలో వోల్టేజ్ డ్రాప్స్ అనేది అక్కర్ అవుతాయి. సో అక్కడ ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్ ఉంది కాబట్టి ప్రైమరీ వైండింగ్లో ఉన్న రెసిస్టెన్స్ని R1 అనుకుంటున్నాము. సెకండరీ వైండింగ్లో ఉన్న రెసిస్టెన్స్ని వచ్చేసి ఏమనుకుంటున్నాను, R2 అనుకుంటున్నాము. సో 2 ఎలిమెంట్స్ వల్ల మనకి వోల్టేజ్ డ్రాప్ వస్తుంది. సో అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 volts అప్లై చేసాం అనుకోండి, అక్కడ 100 volts అప్లై అవ్వదు, ఓన్లీ ఏమవుతుంది 95 వస్తుంది. రిమైనింగ్ 5 volts ఇక్కడ వోల్టేజ్ డ్రాప్లో వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే సో ప్యూర్ కాపర్ వైర్ తీసుకున్నా కూడా మనకు రెసిస్టెన్స్ నేచర్ ఉంటుంది. దాన్ని మనం అవాయిడ్ చేయలేం కాబట్టి కంపల్సరీ సమ్ రెసిస్టివ్ నేచర్ అయితే ఉంటుంది. దానివల్ల వోల్టేజ్ డ్రాప్ అనేది అక్కర్ అవుతుంది. సో ప్రీవియస్గా మనం రెసిస్టెన్స్ లేనప్పుడు డైరెక్ట్గా V1 = -E1 రాస్తున్నాము. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటి, V1 అప్లై చేస్తాము, డైరెక్ట్ E1కి ఈక్వల్ కాదు. ఏమైంది, ఇక్కడ 100 volts అప్లై చేస్తే 95 + 5, ఇక్కడ 5 అంటే ఏంటి, డ్రాప్. వోల్టేజ్ డ్రాప్ని వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాము, V = I × R. కాబట్టి ప్రైమరీ కరెంట్ ఇంటూ R1. సో ఇక్కడ ఆపోజిట్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే సో లెన్స్లో. నెక్స్ట్ అలాగే E2. సో E2 వచ్చేసి ఇక్కడ ఇండ్యూస్డ్ EMF, ఇక్కడ 100 volts ఇండ్యూస్ అయింది అనుకోండి, 5 volts డ్రాప్ అయితే ఓన్లీ 95 volts మాత్రమే లోడ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను, E2 వోల్టేజ్. సో E2 వోల్టేజ్ = V2 లోడ్ వోల్టేజ్ ప్లస్ సో సెకండరీ కరెంట్ ఇంటూ సెకండరీలో రెసిస్టెన్స్, సెకండరీలో ఉన్న డ్రాప్. సో ఈ 2 ఎలిమెంట్స్ వచ్చేసి ఏంటంటే మనకు వోల్టేజ్ డ్రాప్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ప్రాక్టికల్గా అయితే మనకు రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనము సో రెసిస్టెన్స్ని కన్సిడర్ చేయాలి. సో వచ్చేసి ఏంటి, ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏంటి, వైండింగ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అడిషనల్గా ఇక్కడ I1 R1, I2 R2 కాంపోనెంట్స్ యాడ్ అవుతాయి. ప్రీవియస్ కేసులో డైరెక్ట్ మనం V1 = -E1 రాసాం. ఇక్కడ అలా రాయనీకి ఉంటుంది, ఎందుకంటే వోల్టేజ్ డ్రాప్ ఉంది కాబట్టి ఏం చేయాలి. సో V1 = -E1 + I1 R1, E2 = V2 + I2 R2. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే, సో మన ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయడం కోసం అనేసి సో సెకండరీ రెసిస్టెన్స్ని ప్రైమరీ రెసిస్టెన్స్ని సెకండరీలోకి మనము చేంజ్ చేసుకుంటాం. సో ఏ బేసిస్ మీద చేంజ్ చేసుకుంటామంటే మనము ఈక్వల్ పవర్ లాస్ అనేది ఉండాలి. అంటే ఏంటి, రెసిస్టర్ సెకండరీలో ఉంటే ఎంత లాస్ ఉంటుందో ప్రైమరీలో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ లాస్ అనేది అక్కడ ఉండాలి. సో అలా అక్కరే విధంగా ఉంటే అక్కరే విధంగా చూసుకునేసి మనము సో రెసిస్టెన్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రైమరీ వైండింగ్ రెసిస్టెన్స్ R1 ఉంది, సెకండరీ వచ్చేసి ఏముంది, ఇక్కడ R2 ఉంది. దీని వచ్చేసి ఏం చేస్తున్నాను, నేను సెకండరీ నుంచి ప్రైమరీలోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ వచ్చేసి ఓన్లీ మ్యాథమెటికల్. సో మన క్యాలిక్యులేషన్స్ కోసం మాత్రమే చూసుకుంటాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తే యూజ్ చేసిన నోటేషన్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే R2' నోటేషన్ యూజ్ చేస్తున్నాను, R2'. సో కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు లాసెస్ వచ్చేసి ఎంత ఉంది, I2 × I2² × R2. పవర్ లాస్ కాబట్టి I²R, I2² × R2 రాసాము. ఇది ప్రైమరీలోకి వచ్చింది కాబట్టి ప్రైమరీలో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఉంటుంది, I1 ఉంటుంది. కాబట్టి I1² సో ఎంత అనుకుంటున్నాం మనం, రెసిస్టెన్స్ని R2' అనుకుంటున్నాం కాబట్టి R2'. సో రెండింటిని ఈక్వేట్ చేస్తాము. ఫైనల్గా R2' = I2² / I1² × R2 వస్తుంది. సో మనకు ఆల్రెడీ నోన్ వాల్యూ K = ఏంటి, I1/I2. K = I1/I2 కాబట్టి I2/I1 ఉంది కాబట్టి ఏమొస్తుంది, వాల్యూ 1/K² వస్తుంది. సో ఫైనల్గా R2' = R2/K². సో అంటే మీనింగ్ ఏంటి, ఒక సెకండరీ రెసిస్టెన్స్ని ప్రైమరీకి షిఫ్ట్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ వాల్యూ /K² అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటున్నాము. సో ఇక్కడ R2ని సెకండరీ నుంచి ప్రైమరీకి మూవ్ చేస్తే R2' అయింది కాబట్టి ఈ వాల్యూని R1 + R2' అవుతుంది. ఈ రెండింటిని సమ్ చేస్తే R01 అంటాం. సో R01 అంటే ఏంటంటే టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రైమరీ, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రైమరీ. R01 = ఇక్కడ ప్రైమరీ రెసిస్టెన్స్ ఆల్రెడీ R1 ఉంది, ప్లస్ అడిషనల్గా R2' వస్తుంది. సో ఈ R2' అంటే మనం ఏం చేస్తాము, R1 + R2/K². ఎందుకంటే సెకండరీ నుంచి ప్రైమరీకి వచ్చింది కాబట్టి /K² చేస్తాం. సో ఈ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ సెకండరీ టు ప్రైమరీ వచ్చిందంటే /K² వేసుకోండి. సో ఆపోజిట్ ఉందంటే × K² వేసుకొని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సేమ్
ఇదే వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఈ కేసులో ఇక్కడ ప్రైమరీ రెసిస్టెన్స్ ఉంది, దీని వచ్చేసి ఏం చేశాను సెకండరీలోకి మూవ్ చేస్తున్నాను, ప్రైమరీ టు సెకండరీలోకి. సో ప్రైమరీ టు సెకండరీ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ సెకండరీలో R2 ఉంది, ఇక్కడ ఏమొస్తుంది R1 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి R1 డాష్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే యూజ్ చేస్తాను, పవర్ లాస్ని ఈక్వేట్ చేస్తాము. పవర్ లాస్ ఈక్వల్ ఇక్కడ వచ్చేసి ఏమనుకుంటున్నాం అంటే I1² ఇంటూ R1. సో ఎందుకంటే ప్రైమరీ ఫ్లో కరెంట్ I1 కాబట్టి I1² ప్రైమరీ రెసిస్టెన్స్ R1 దట్ ఈక్వల్ టు దీని వచ్చేసి ఏం చేసాం సెకండరీకి మూవ్ చేసాం. సెకండరీకి మూవ్ చేసాం కాబట్టి సెకండరీలో కరెంట్ వచ్చేసి ఏంటి I2. సో I2² ఇంటూ సెకండరీలో ఉన్నప్పుడు దాన్ని వచ్చేసి మనం ఏమనుకుంటున్నాము R1 డాష్ అనుకుంటున్నాము, R1 డాష్. సో దీన్ని సింప్లిఫై చేస్తున్నాము, చేస్తే వాల్యూ R1 డాష్ ఈక్వల్ టు K² ఇంటూ R1 వస్తుంది. సో K అంటే I1/I2. సో R1 డాష్ ఈక్వల్ టు ఏం వస్తాం మనము K² ఇంటూ R1. సో ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ సెకండరీ టు ప్రైమరీ మూవ్ అయిందంటే బై K² చేస్తాము, ప్రైమరీ టు సెకండరీ వచ్చిందంటే ఇంటూ K² చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటున్నాము. సో రెఫరెన్స్ వచ్చేసి ఏంటి సెకండరీకి రెఫర్ చేసినప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఆల్రెడీ సెకండరీలో ఎంత రెసిస్టెన్స్ ఉంది R2 ఉంది. సో R2 ప్లస్ మూవ్ చేసిన రెసిస్టెన్స్ ఎంత ఉంది R1 డాష్ ఉంది కాబట్టి R2 ప్లస్ R1 డాష్. R1 డాష్ని వచ్చేసి ఏం చేస్తున్నాము K² ఇంటూ R1 రాస్తున్నాము. సో రెసిస్టెన్స్ని ప్రైమరీకి మూవ్ చేసినా సెకండరీకి మూవ్ చేసినా కూడా ఫైనల్గా లాసెస్ మాత్రం ఎలా ఉంటాయంటే సేమ్ అవే లాసెస్ ఉంటాయి. సో ఫైనల్గా సమ్మరైజ్ చేస్తున్నాం ఇక్కడ. సో సెకండరీ నుంచి ప్రైమరీకి చేసామనుకోండి డివైడ్ బై K² అవుతుంది, ప్రైమరీ టు సెకండరీ చేస్తే మల్టిప్లైడ్ బై K² అవుతుంది. సో ఫైనల్గా టోటల్ రెసిస్టెన్స్ R01 ఈక్వల్ టు R1 ప్లస్ R2 డాష్, అలాగే R02 ఈక్వల్ టు R1 డాష్ ప్లస్ R2. నెక్స్ట్ టాపిక్ మ్యూచువల్ అండ్ లీకేజ్ ఫ్లక్సెస్. సో మ్యూచువల్ ఫ్లక్స్ అంటే ఏంటో చూస్తాం. ద ఫ్లక్స్ దట్ లింక్స్ విత్ బోత్ ద వైండింగ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ మ్యూచువల్ ఫ్లక్స్. సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్లో మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ వచ్చేసి ఏమవుతుంది సెకండరీకి లింక్ అవుతుంది. సో ఈ సెకండరీకి లింక్ అయ్యే ఫ్లక్స్ వచ్చేసి మనం ఏమంటామంటే మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం, మ్యూచువల్ ఫ్లక్స్. సో ప్రైమరీలో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ఏమో కావాలి సెకండరీకి లింక్ కావాలి, దాన్ని మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. అలా కాకుండా ద ఫ్లక్స్ విచ్ లింక్స్ విత్ ఓన్లీ వన్ వైండింగ్ ఈజ్ కాల్డ్ లీకేజ్ ఫ్లక్స్. సో అంటే ఏంటి ఇక్కడ సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ సెకండరీ ఫ్లో కావట్లేదు, వచ్చేసి ఏమవుతుంది త్రూ ఎయిర్ నుంచి ఇలాగే క్రాస్ అవుతుంది కాబట్టి దీని వచ్చేసి లీకేజ్ ఫ్లక్స్ అంటాము. సో ఎందుకంటే ఫ్లక్స్ ఇక్కడ లీక్ అయింది అనుకోండి, సో సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ లీక్ అయితే ఇక్కడ ఇండ్యూస్ అయ్యే EMF వాల్యూ కూడా తగ్గిపోతుంది మనకి. సో కాబట్టి ఈ ఫ్లక్స్ని లీకేజ్ ఫ్లక్స్ అని వర్డ్ యూజ్ చేస్తాము. సో సేమ్ అలాగే సో ఫ్లక్స్ ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ నాట్ నెసెసరీ టు. సో ప్రైమరీ లీకేజ్ ఫ్లక్స్ అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. సో వచ్చేసి ఏం చేస్తానంటే ఈ ఫ్లక్స్ ఓన్లీ ప్రైమరీకి మాత్రమే లింక్ అవుతుంది, సెకండరీకి లింక్ కాదు. దాన్ని వచ్చేసి ఏమంటామంటే ప్రైమరీ లీకేజ్ ఫ్లక్స్ అంటాం. సో చూడండి ఇది వచ్చేసి ఏంటి ప్రైమరీ లీకేజ్ ఫ్లక్స్, ఇది సెకండరీకి మూవ్ కావట్లేదు. ఇంకే సెకండరీలోకి వెళ్ళింది అనుకోండి దాన్ని మనం మ్యూచువల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడే క్లోజ్ అయిపోతుంది కాబట్టి దీన్ని ప్రైమరీ లీకేజ్ ఫ్లక్స్ అంటాం. సో ఈ ప్రైమరీ లీకేజ్ ఫ్లక్స్ వల్ల మనకి ఏమవుతుందంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే పై అండ్ ఐ ఉంది కాబట్టి L ఈక్వల్ టు N∅/I కాబట్టి అక్కడి నుంచి మనకు ఇండక్టెన్స్ ఫామ్ అవుతుంది. సో ఈ ఇండక్టెన్స్ వల్ల వచ్చేసి ఏం ఫామ్ అవుతుందంటే మనకి లీకేజ్ రియాక్టెన్స్ ఫామ్ అవుతుంది. లీకేజ్ రియాక్టెన్స్ వాల్యూ 2πfL1. సో లీకేజ్ ఫ్లక్స్ వల్ల మనకు వచ్చేసి ఏం ఫామ్ అవుతుంది, ఏం అక్కర్ అవుతుంది లీకేజ్ రియాక్టెన్స్ అనేది అక్కర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే సెకండరీ లీకేజ్ని వచ్చేసి ఎలా డిఫైన్ చేస్తామంటే సో ఫ్లక్స్ ఓన్లీ సెకండరీలో ఉంటుంది, సో సెకండరీకి లింక్ అవుతుంటుంది, సెకండరీ లీకేజ్ ఫ్లక్స్ అంటాము. సో సెకండరీ లీకేజ్ ఫ్లక్స్ వల్ల మాకు L2 ప్రొడ్యూస్ అవుతుంది. సో L2 వల్ల ఇంటర్న్ వచ్చేసి ఏమవుతుందంటే సెకండరీ లీకేజ్ రియాక్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది, దీని వచ్చేసి మనం X2 అంటాం. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నామంటే సో ఫ్లక్స్ లీకేజ్ని ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ X1 అండ్ X2. X2 అంటే సో ప్రైమరీ వైండింగ్లో ఉన్న లీకేజ్, X2 వచ్చేసి సెకండరీ వైండింగ్లో ఉన్న లీకేజ్. సో నెక్స్ట్ సిమిలర్గా అలాగే రెసిస్టెన్స్ని ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేస్తామో ఇండక్టెన్స్ని కూడా సేమ్ అలాగే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను చూడండి అమ్మా. సో X2ని సెకండరీలో ఉంది, సెకండరీ నుంచి ఏం చేస్తున్నాను ప్రైమరీకి మూవ్ చేస్తున్నాను, ప్రైమరీకి మూవ్ చేస్తే ఏమవుతుంది X2 డాష్ అవుతుంది. సో X2 డాష్ సో సెకండరీ టు ప్రైమరీకి మూవ్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాము డివైడెడ్ బై K² వేస్తాం. సో కాబట్టి X1 ప్లస్ X2/K² ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ టోటల్ ప్రైమరీ రియాక్టెన్స్. సో సిమిలర్ టు రెసిస్టెన్స్ ఫామ్లో అలాగే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే
ప్రైమరీలో x1 ఉంది, దీని వచ్చేసి ఏం చేస్తున్నాను x2కి సెకండరీలోకి మూవ్ చేస్తున్నాము. సో మూవ్ చేస్తే ఇచ్చే నోటేషన్ x1 డాష్ అనుకుంటున్నాను. సో ప్రైమరీ నుంచి సెకండరీకి వచ్చింది కాబట్టి ఏం చేయాలి, k స్క్వేర్ చేయాలి. కాబట్టి x1 డాష్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను, k స్క్వేర్ ఇంటూ x1. సో ఫైనల్గా x0 ఈక్వల్ టు x02 ఈక్వల్ టు x1 డాష్ ప్లస్ x2. x1 డాష్ ప్లస్ వచ్చేసి ఏం చేయాలి, k స్క్వేర్ ఇంటూ x1 రాస్తాము. సో నెక్స్ట్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్. సో ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే మనం కంప్లీట్గా అన్నీ కన్సిడర్ చేసి డ్రా చేస్తున్నాము. సో రెసిస్టెన్స్ని, రియాక్టెన్స్ని, కోర్ లాసెస్ని అన్నీ కన్సిడర్ చేసి ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తున్నాను. ఈక్వలెంట్ సర్క్యూట్ చూడండి అమ్మా. సో ప్రైమరీ వైండింగ్లో ఉన్న రెసిస్టెన్స్ని R1తో రిప్రజెంట్ చేస్తున్నాము. ప్రైమరీ వైండింగ్లో ఉన్న లీకేజ్ని X1. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ I1 కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ I1 కరెంట్ 2 పార్ట్స్గా ఉంటుంది. I0 నెక్స్ట్ అలాగే I2 డాష్ ఉంటుంది. సో సెకండరీలో కూడా, సెకండరీలో R2 రెసిస్టెన్స్, సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్లో ఉన్న రియాక్టెన్స్ వచ్చేసి ఏంటి, X2. సో వచ్చేసి ప్రాక్టికల్. ఇక్కడ మీరు టోటల్ జెడ్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి, Z1 ఈక్వల్ టు ఏమొస్తుంది, R1 ప్లస్ JX1, Z2 ఈక్వల్ టు R2 ప్లస్ JX2. ఇక్కడ కూడా వచ్చేసి ఏం చేస్తున్నాను, కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేసేసి ఈక్వేషన్స్ రాస్తున్నాను. V1 వోల్టేజ్. సో ఇక్కడ V1 వచ్చేసి ఏంటి, ఈ వోల్టేజ్, సప్లై వోల్టేజ్. సో V1 వోల్టేజ్ ఈక్వల్ టు నార్మల్గా మనము ఐడియల్ కండిషన్స్లో V1 ఈక్వల్ టు -E1 రాస్తాము. సో ఇది ఐడియల్ కాదు, ప్రాక్టికల్ కాబట్టి ఏం చేస్తాము, ప్లస్ అడిషనల్గా రెసిస్టెన్స్ డ్రాప్ ఉంటుంది, రియాక్టెన్స్ డ్రాప్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నాము, అన్నింటిని సమ్మర్ చేసి ప్లస్ I1 ఇంటూ Z1 రాస్తున్నాను. సో కాబట్టి E1 ఈక్వల్ టు -I1 ప్లస్ I1 ఇంటూ Z1. ఈ Z1 వచ్చేసి ఎలా రాయొచ్చు, R1 ప్లస్ JX1. సో సిమిలర్గా అలాగే E2 ఇండ్యూస్డ్ EMF, సెకండరీలో ఉన్న EMFని E2 అంటాము. సో E2, సో E2 ఈక్వల్ టు, సో ఇక్కడ ఉన్న V2, సో V2 ప్లస్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ డ్రాప్, సో I2 ఇంటూ Z2. సో కాబట్టి E2 ఈక్వల్ టు -E2 ప్లస్ I2 Z2 అంటే అగైన్ R2 ప్లస్ JX2. సో సిరీస్ ఎలిమెంట్స్ వచ్చేసి వైండింగ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ ఎలిమెంట్స్ వైండింగ్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఈ ఎలిమెంట్ వచ్చేసి ఏంటి, మ్యాగ్నెటిక్ కోర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే వెక్టర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ కేసు లాగే ఏమంటే అడిషనల్గా రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ని ఇక్కడ యాడ్ చేస్తాము, అంతకంటే ఇక్కడ పెద్దగా ఏం చేయము. సో ప్యూర్ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నాం. సో ప్యూర్ రెసిస్టివ్ లోడ్లో వోల్టేజ్ అండ్ కరెంట్ ఎలా ఉంటాయంటే ఇన్ ఫేస్లో ఉంటాయి, వోల్టేజ్ కరెంటు ఇన్ ఫేస్లో ఉంటాయి. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్యూర్ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నాను. ప్యూర్ రెసిస్టివ్ లోడ్ కాబట్టి లోడ్ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ V2 ఉంది. సో కరెంట్ కూడా ఎలా ఉండాలి, సేమ్ డైరెక్షన్లో ఉండాలి. కాబట్టి సేమ్ డైరెక్షన్లో వెక్టర్ని డ్రా చేశాను. సో నెక్స్ట్ ఏం కావాలి, నాకు E2 వెక్టర్ కావాలి. సో E2 వెక్టర్ వచ్చేసి ఎలా వస్తుంది, E2 వెక్టర్ వచ్చేసి V2 వెక్టర్కి సో I2 R2 నెక్స్ట్ అలాగే I2 JX2 డ్రాప్ యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే E2 వస్తుంది. సో ఇది వచ్చేసి E2 V2 లోడ్ వోల్టేజ్. ఈ లోడ్ వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, I2 R2ని యాడ్ చేస్తున్నాను. I2 R2 ఎలా ఉంటుందంటే సేమ్ I2 ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో I2 R2 కూడా సేమ్ డైరెక్షన్లో యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి JX2, J అంటే ఏంటి, 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ ఉంటుంది. కాబట్టి వచ్చేసి ఏం చేశాను, ఇక్కడ నుంచి వెక్టర్ని 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ చేశాను. చేస్తే ఫైనల్గా వచ్చేసి ఏంటి, E2 వెక్టర్ అంటే తెలిసిపోతుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి, మనకి I1 కావాలి. I1 వచ్చేసి ఎలా తెలుస్తుందంటే ఆల్రెడీ I0 అండ్ పై తెలుస్తాయి. ఇక్కడ I2 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ 180 డిగ్రీ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది, I2 డాష్ వెక్టర్ వస్తుంది. ఈ వెక్టర్ వచ్చేసి ఏంటి, I2 డాష్ వెక్టర్. I0 వెక్టర్ అండ్ I2 డాష్ వెక్టర్, 2 వెక్టర్స్ని యాడ్ చేస్తాము. 2 వెక్టర్స్ని యాడ్ చేస్తే వచ్చే వెక్టర్ వచ్చేసి ఏంటి, I1 వెక్టర్. ఈ I1 అంటే ఏంటి, ప్రైమరీ కరెంట్. సో I1 ఈక్వల్ టు I0 ప్లస్ I2 డాష్. సో మనకేం కావాలి, V1 కావాలి, సోర్స్ వోల్టేజ్ కావాలి. ఆల్రెడీ E1 తెలుసు. ఇక్కడ E1కి వచ్చేసి ఏం చేస్తున్నాను, I1 R1ని యాడ్ చేస్తున్నాను. E1కి I1 R1 యాడ్ చేస్తున్నాను. I1 R1 వెక్టర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే I1 వెక్టర్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో I1 R1 డ్రాప్ కూడా సేమ్ అదే డైరెక్షన్లో వెక్టర్ని డ్రా చేయాలి. నెక్స్ట్ అలాగే ఏం చేయాలి, J ఇంటూ I1 X1. J కాబట్టి ఏం చేస్తున్నాము, అక్కడ 90 డిగ్రీస్ వెక్టర్ని షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేసేస్తే ఫైనల్గా మీకు ఇక్కడ V వెక్టర్ సోర్స్ వోల్టేజ్ ఏంటో తెలుస్తుంది. సో చాలా సింపుల్. నెక్స్ట్ అలాగే ఇండక్టివ్ లోడ్. సో ఇండక్టివ్ లోడ్ ఉన్నప్పుడు ఓన్లీ మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే లోడ్ వోల్టేజ్కి సమ్ యాంగిల్, లాగింగ్ యాంగిల్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ V2 లోడ్ వోల్టేజ్ తీసుకున్నాము. V2 లోడ్ వోల్టేజ్కి I2 కరెంట్ వచ్చేసి ఎలా ఉంది, లాగింగ్లో ఉంది. ప్రీవియస్ కేసులో డైరెక్ట్ ఇన్ ఫేస్ డ్రా చేసాము, ఇక్కడ లాగింగ్లో డ్రా చేశాను. నెక్స్ట్ ఏం కావాలి, నాకు E2 కావాలి. సో E2 వచ్చేసి ఎలా వస్తుంది, E2 ఈక్వల్ టు E2 ప్లస్
v2 ప్లస్ i2r2 ప్లస్ jx2 i2r2. సో కాబట్టి i2r2, ఈ i2r2 వచ్చేసి ఎలా ఉంటుంది, సేమ్ i2 వెక్టర్ డైరెక్షన్లో i2r2 ఉంటుంది. ఈ i2r2కి మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాము, i2jx2 యాడ్ చేస్తున్నాము. సో 90 డిగ్రీ షిఫ్ట్ చేస్తుంది ఇక్కడ. చూడండి ఈ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంది, 90 డిగ్రీ షిఫ్ట్ చేస్తున్నాం. చేస్తే ఫైనల్గా మీకు E2 వస్తుంది. సో కాబట్టి E2 ఈక్వల్ టు v2 ప్లస్ i2r2 ప్లస్ jx2 చేస్తే E2 వస్తుంది. సో సిమిలర్గా అలాగే నెక్స్ట్ I1 వెక్టర్ని కనుక్కోవాలి. I1 వెక్టర్ ఎలా తెలుస్తుందంటే E2 వెక్టర్ని 180 డిగ్రీ షిఫ్ట్ చేస్తాము, I2 డాష్ వస్తుంది. ఈ I2 డాష్ అండ్ I0ని యాడ్ చేస్తే I1 వస్తుంది. సో I1 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనము V1 కనుక్కోవాలి. V1 వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ E1 వెక్టర్ ఉంది, ఈ E1 వెక్టర్కి I1R1 ప్లస్ jx1 యాడ్ చేయాలి. సో E1 వెక్టర్, ఈ వెక్టర్ E1 వెక్టర్, E1 వెక్టర్కి I1R1 యాడ్ చేస్తున్నాం. I1R1 వచ్చేసి ఎలా ఉంటుంది, సిమిలర్ టు I1 డైరెక్షన్. సో రెసిస్టివ్ ఎలిమెంట్ కాబట్టి సేమ్ కరెంట్ ఏదే డైరెక్షన్లో ఉంటుందో వోల్టేజ్ డ్రాప్ కూడా సేమ్ అదే డైరెక్షన్ ఉంటుంది కాబట్టి సేమ్ డైరెక్షన్లో రాస్తున్నాను. నెక్స్ట్ jx1 కాబట్టి 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ చేశాను. 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ చేసేసి ఫైనల్గా వచ్చే వెక్టర్ మీకు V1 వెక్టర్. సో ఈ 3 ఎలిమెంట్స్ మైనస్ E1 ప్లస్ I1R1 ప్లస్ I1x1 యాడ్ చేస్తే V1 వెక్టర్ ఏంటో వస్తుంది. సో సిమిలర్గా కెపాసిటీ లోడ్ కూడా. సో కెపాసిటీ లోడ్లో కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే లీడింగ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ V2 వెక్టర్ తీసుకున్నాను. సో I2 కరెంట్ వచ్చేసి ఎలా ఉంది, లీడింగ్లో తీసుకున్నాను. I2 కరెంట్ లీడింగ్లో ఉంది. నెక్స్ట్ ఏం కావాలి, E2 కావాలి. E2 వచ్చేసి ఎలా తెలుస్తుందంటే మనకు V2 ప్లస్ I2R2. ఈ I2R2 డైరెక్షన్ ఎలా ఉండాలి, కరెంట్ డైరెక్షన్ ఏదైతే ఉందో సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ I2x వచ్చేసి ఏంటి, ఈ I2 వెక్టర్కి 90 డిగ్రీస్లో ఉంటుంది. 90 డిగ్రీస్ డ్రా చేస్తే ఫైనల్గా E2 వస్తుంది. నెక్స్ట్ మనకేం కావాలి, I1 కావాలి. సో I2ని ఆపోజిట్ చేస్తే I2 డాష్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ I0 ఉంది. సో I0 అండ్ I2 డాష్ని రెండు యాడ్ చేస్తే I1 వెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఈ I1 వెక్టర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనము V1 కనుక్కోవాలి. V1 వచ్చేసి ఎలా తెలుస్తుందంటే మైనస్ E1 ప్లస్ I1R1. I1R1 వచ్చేసి ఎలా ఉంటుందంటే I1 ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో I1R1 కూడా సేమ్ అదే డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ దీనికి 90 డిగ్రీస్లో I1x1 యాడ్ చేస్తే V1 వస్తుంది. ఎందుకంటే V1 ఈక్వల్ టు మైనస్ E1 ప్లస్ I1R1 ప్లస్ j ఇంటూ I1x1. సో 3 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే వచ్చేస్తుంది మనకి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వెక్టర్ డయాగ్రామ్స్, మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్కి అడిగాడు. సో కొద్దిగా కేర్ఫుల్గా చదవండి. ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాము. సో 63 kVA ట్రాన్స్ఫార్మర్, సో 1100 బార్ 220 వోల్ట్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ R1 వైండింగ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే X1 వాల్యూ, R2 సెకండరీ రెసిస్టెన్స్, సెకండరీ లీకేజ్ రియాక్టెన్స్ వాల్యూ ఇచ్చాడు. అయితే ఫైనల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ రెఫర్ టు సెకండరీ సైడ్ అన్నాడు. సో ఇక్కడ ప్రైమరీలో ఉంది, దీన్ని కంప్లీట్ సెకండరీకి మూవ్ చేశాడు. మూవ్ చేస్తే ఏంటో కనుక్కోమంటున్నాడు. సో సెకండరీకి మూవ్ చేసే ఫార్ములా ఏంటంటే R02 ఈక్వల్ టు R1 డాష్ ప్లస్ R2. R1 డాష్ అంటే ఏంటి, K స్క్వేర్ ఇంటూ R1. K వాల్యూ మనం కనుక్కోవాలి. సో K వాల్యూ కనుక్కోనికి చూడండి, మీకు ఆల్రెడీ డేటా ఇచ్చాడు. సో K వాల్యూ వచ్చేసి ఎలా కనుక్కుంటాము, K వాల్యూ ఈక్వల్ టు V2 బై V1. V2 వాల్యూ ఎంత ఉంది, 220 బై 1100. సాల్వ్ చేస్తే వాల్యూ వచ్చేసి మీకు 0.2 వస్తుంది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, సో సెకండరీ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు డేటా R1 వాల్యూ, R2 వాల్యూ, X1 వాల్యూ, X2 వాల్యూ ఇచ్చాడు. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేను R02 కనుక్కుంటున్నాను. సో R02 ఈక్వల్ టు R1 డాష్ ప్లస్ R2. సో దట్ ఈక్వల్ టు R1 డాష్ ప్లస్లో వచ్చేసి ఏం చేస్తాము, K స్క్వేర్ ఇంటూ R1 ప్లస్ R2 డాష్ రాస్తున్నాను. సో K వాల్యూ ఏంటో తెలుసు మనకు, 0.2 హోల్ స్క్వేర్ ఇంటూ R1 వాల్యూ ప్రాబ్లంలో వాడి ఇచ్చాడు 0.16. నెక్స్ట్ అలాగే R2 వాల్యూ. సో R2 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, R2 వాల్యూ 0.0064. సో ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తే ఫైనల్గా మీకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 0.0128 వస్తుంది. సో వచ్చేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రెఫర్ టు సెకండరీ సైడ్. సిమిలర్గా అలాగే రియాక్టెన్స్ కనుక్కోవాలి. సో X02, సో సేమ్ ఫార్ములా X1 డాష్ ప్లస్ X2. సో K స్క్వేర్ ఇంటూ X1 ప్లస్ X2. సో K వాల్యూ 0.2 హోల్ స్క్వేర్ ఇంటూ X1 వాల్యూ ప్రాబ్లం వాడి ఇచ్చాడు 0.5 అన్నాడు. సో 0.5 ప్లస్ X2 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 0.02 ఓమ్స్ ఉంది.
సో x0 సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ వచ్చేసి మీకు 0.04 ఓమ్స్. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఇవి కూడా మీకు అడుగుతూ ఉంటాడు, ప్రైమరీ నుంచి సెకండరీకి మూవ్ చేసాము, సెకండరీ నుంచి ప్రైమరీకి మూవ్ చేసాను, సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటో కనుక్కోమంటున్నాడు. సో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తాము, ఫార్ములా అప్లై చేసి మనము సాల్వ్ చేస్తాము. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ ఈ ప్రాబ్లంలో కూడా సో ఒక సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. సో ఇచ్చేసి ఏం చేస్తున్నాడు మిమ్మల్ని, సో రెసిస్టెన్స్ వైండింగ్ రెసిస్టెన్స్ని ఇచ్చాడు. సో ప్రైమరీ వైండింగ్ రెసిస్టెన్స్ R1, లీకేజ్ రియాక్టెన్స్ X1, R2 అండ్ X2 ఇచ్చాడు. వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్సెస్ని కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే K వాల్యూ కనుక్కుంటున్నాము. K ఈక్వల్ టు V2 బై V1. V2 వచ్చేసి ఎంత ఉంది 220 volts, V1 వాల్యూ 2200 volts. సాల్వ్ చేస్తే 0.1 వస్తుంది. సో ట్రాన్స్ఫార్మర్ రెసిస్టెన్స్ రెఫర్ టు ప్రైమరీ అనుకోండి. సో ఫార్ములా యూజ్ చేసి మనం ఏం చేసేస్తామంటే R01 ఈక్వల్ టు R1 ప్లస్ R2 డాష్. సో R1 వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో 2.4 ఉంది R1. సో 2.4 ప్లస్ R2 డాష్ని వచ్చేసి ఏం చేస్తాము R2 బై K² రాస్తాము. కాబట్టి R2 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 0.03 డివైడ్ బై K². K కాబట్టి 0.1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను. సో సాల్వ్ చేస్తే వచ్చే ఎక్స్ప్రెషన్ నాకు 5.4 ఓమ్స్ వస్తుంది. సో సిమిలర్గా అలాగే ఏం చేస్తున్నా అంటే సో రెఫర్ టు ప్రైమరీ అంటే కాబట్టి X01 కనుక్కుంటున్నాము. సేమ్ ఫార్ములా X1 ప్లస్ X2 డాష్. X1 చూడండి, లీకేజ్ రియాక్టెన్స్ X1 వచ్చేసి ఎంత ఉంది 6 ఓమ్ ఉంది. నెక్స్ట్ X2 డాష్ అంటే చేస్తాము సేమ్ ఫార్ములా X2 బై K² వేస్తాము. సో X2 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 0.07 బై 0.1 హోల్ స్క్వేర్. సో సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడ 13 ఓమ్స్. నెక్స్ట్ అలాగే రెఫర్ టు సెకండరీ సైడ్ అన్నాడు. ఇది వచ్చేసి ఏంటి రెఫర్ టు ప్రైమరీ సైడ్. సో నెక్స్ట్ రెఫర్ టు సెకండరీ సైడ్ సాల్వ్ చేస్తున్నాము. సో రెఫర్ టు సెకండరీ సైడ్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే సో రెఫర్ టు సెకండరీ సైడ్ అన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాము R02 కనుక్కుంటున్నాను. సో R02 ఈక్వల్ టు R1 డాష్ ప్లస్ R2. సో ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. R1 డాష్ అంటే K² ఇంటూ R1. సో కాబట్టి R1 డాష్ వచ్చేసి ఏం చేస్తున్నాము K² ఇంటూ R1 ప్లస్ R2. సో K² వాల్యూ అదే మనకు నోన్ వాల్యూ 0.1 హోల్ స్క్వేర్ ఇంటూ R1 వాల్యూ 2.4 ప్లస్ R2 వాల్యూ వచ్చేసింది ఇచ్చాడు ప్రాబ్లంలో 0.03 ఓమ్స్ అన్నాడు. సో కాబట్టి ఫైనల్గా R02 సాల్వ్ చేసాం అనుకోండి, వచ్చే ఎక్స్ప్రెషన్ 0.054 ఓమ్. సిమిలర్గా అలాగే రెఫర్ టు సెకండరీ సైడ్ రియాక్టెన్స్ వాల్యూ X02 సేమ్ ఫార్ములా X1 డాష్ ప్లస్ X2. సో X1 డాష్ అంటే ఏం చేస్తాము K² ఇంటూ X1 ప్లస్ X2. సో దట్ ఈక్వల్ టు 0.1 హోల్ స్క్వేర్. X1 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది ప్రైమరీ లీకేజ్ రియాక్టెన్స్ వాల్యూ 6 ఓమ్ ప్లస్ X2 సెకండరీ లీకేజ్ రియాక్టెన్స్ వాల్యూ 0.07 ఓమ్స్. సో సాల్వ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఎంత వస్తుందంటే మీకు 0.13. సో చాలా సింపుల్ ప్రాబ్లం, చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు వీటిని. ఓన్లీ ఫార్ములా బేస్ చేసుకుని మాత్రమే సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ సో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్, నెక్స్ట్ అలాగే అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఏంటో సో ఇక్కడ డిస్కస్ చేస్తాము స్లైడ్స్లో. సో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, మీకు వైండింగ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ కోర్ ఉంటుంది. దీని వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనం అనాలిసిస్ డైరెక్ట్ దీని ఇచ్చేసి మనం అనలైజ్ చేయలేము. మనకు తెలిసిన కాంపోనెంట్స్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాము. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఆ ఫార్మేట్లోకి మనం కన్వర్ట్ చేసుకొని ఈక్వలెంట్ ట్రాన్స్ఫార్మర్ని మనం డ్రా చేస్తాము. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ ఉంది, వైండింగ్ని వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను అంటే నేను R1 X1తో రిప్రజెంట్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ వచ్చేసి ఇలా R1 అండ్ X1 సిరీస్ ఎలిమెంట్స్ ఇవి. నెక్స్ట్ అలాగే సెకండరీ ఉంది, సెకండరీ కూడా ఉంది కాబట్టి ఏంటి R2 X2. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కోర్, ట్రాన్స్ఫార్మర్ యొక్క మ్యాగ్నెటిక్ కోర్ వచ్చేసి ఏంటి మీకు ఒకటి ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, నెక్స్ట్ ఇక్కడ లాసెస్ అనేది ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉంటాయి R0 అండ్ X0. సో కాబట్టి ఇక్కడ షంట్ ఎలిమెంట్ అంటాం వీటిని R0
ఎక్స్ నాట్, వీటిని షంట్ ఎలిమెంట్ అంటాం. సో అక్కడ ఈ పార్ట్ వచ్చేసి దేని రిప్రజెంట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ యొక్క కోర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్, ఇక్కడ మనం ఏమీ అప్రాక్సిమేషన్ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో జస్ట్ కొన్ని అప్రాక్సిమేషన్ తీసుకొనేసి సర్క్యూట్ని మనం డ్రా చేస్తాం, ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ని క్యాల్కులేషన్స్ ఈజీగా ఉన్న కోసము కొన్ని మైనర్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేసి ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇది ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్. సో సెకండరీలో R2 X2 ఉంది, దీని వచ్చేసి ఏం చేస్తున్నాను ప్రైమరీలోకి మూవ్ చేస్తున్నాను. ప్రైమరీకి మూవ్ చేసాను అనుకోండి, R2 వచ్చేసి ఏమవుతుంది R2 డాష్ X2 డాష్ అలాగే లోడ్ ZL డాష్ అవుతుంది. కాబట్టి సో ఏం చేసాము R2 డాష్ X2 డాష్ లోడ్ ZL ఉన్నది ZL డాష్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను సో మూవ్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ మిడిల్లో మీకు మ్యాగ్నెటిక్ కోర్ని రిప్రజెంట్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను వచ్చేసి ఏమనుకుంటున్నా అంటే ఈ కరెంట్ I1 కరెంట్ కదా, సో ఈ I1 కరెంట్ వచ్చేసి 2 కాంపోనెంట్స్ ఉంటుంది, ఒకటి I0 ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటి I2 డాష్ కాంపోనెంట్ ఉంటుంది. సో ఈ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ I0 కాంపోనెంట్ వల్ల అక్కడ ఏ వోల్టేజ్ డ్రాప్ వచ్చేసి ఇక్కడ చాలా స్మాల్ వాల్యూ ఉంటుంది, మనం దాన్ని నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు ఈ ప్యారలల్ బ్రాంచ్ని మనం ఏం చేయొచ్చు ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను జస్ట్ అప్రాక్సిమేషన్, ఏంటి అప్రాక్సిమేషన్ R1 X1లో ఫ్లో అయ్యే కరెంట్ I0 అండ్ I2 డాష్ ఉంటుంది, I2 డాష్తో కంపేర్ చేస్తే I0 వాల్యూ చాలా స్మాల్ వాల్యూ, కాబట్టి ఈ I0తో అక్కడ అయ్యే వోల్టేజ్ డ్రాప్ చాలా నెగ్లిజిబుల్ వాల్యూ, కాబట్టి దాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తాను. నెగ్లెక్ట్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు మీరు ఈ బ్రాంచ్ని ఇక్కడికి ముందరికి షిఫ్ట్ చేసేయచ్చు. సో కాబట్టి ఏం చేశాను ఇక్కడ ముందరికి షిఫ్ట్ చేశాను. సో అప్రాక్సిమేషన్ వచ్చేసి ఏంటి R1 అండ్ X1లో అక్కడ అయ్యే I0 వల్ల అక్కడ అయ్యే డ్రాప్ వచ్చేసి చాలా స్మాల్ వాల్యూ, కాబట్టి నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను, కాబట్టి షిఫ్ట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే రెండింటిని సమ్ చేస్తున్నాము, R1 ప్లస్ R2 డాష్ X1 ప్లస్ X2 డాష్, కాబట్టి ఈ వాల్యూ R0 1 అవుతుంది, ఇది వచ్చేసి ఏంటి X0 1 ఉంటుంది. ఇంకా ఫైనల్ అప్రాక్సిమేషన్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ I0 కరెంట్ వాల్యూ అనేది ఓన్లీ 2 to 5% మాత్రమే ఉంటుంది ఫుల్ లోడ్లో, కాబట్టి ఏం చేయొచ్చు మనము ఇన్ కేస్ I0 కరెంట్ని మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది కంప్లీట్గా ప్యారలల్ బ్రాంచ్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా అప్రాక్సిమేషన్ ఈక్వలెంట్ సర్క్యూట్ వచ్చేసి ఏంటి మనకు జస్ట్ R01 X0 1, ఇది వచ్చేసి ఏంటి అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. లేదు ఇన్ కేస్ సెకండరీకి రెఫర్ చేస్తే R02 X02 వస్తుంది. సో ఇక్కడితో ఈరోజు టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ రిమైనింగ్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ని డిస్కస్ చేస్తాము.